హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియోలో మనము డేటాలో టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీ ఇచ్చినప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ కార్బోనేట్ హార్డ్నెస్, నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అన్నది చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్, జస్ట్ విల్ హ్యావ్ ఎ ఇంట్రడక్షన్ ఓవర్ ద టోటల్ ఆల్కలినిటీ అండ్ టోటల్ హార్డ్నెస్. ఓకే, సో దాంతోపాటు టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం క్విక్ గ్లాన్స్లో. టోటల్ ఆల్కలినిటీ, total alkalinity, actually we speak that property as alkalinity only. ఆల్కలినిటీ అని అంటాము. ఆల్కలినిటీ అంటే ఏంటంటే వాటర్కి ఉండే బేస్ నేచర్. సో ఎప్పుడైతే వాటర్కి బేస్ నేచర్ ఉంటుందో అప్పుడు అవి ఆల్కలిన్ వాటర్గా చెప్పబడుతుంది. మన డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్ ఆల్కలినిటీలో ఎంత అంటే 200 to 600 mg per liter as CaCO3. సో ఆల్కలినిటీ నేచర్ ఉండడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్లో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, టోటల్ ఆల్కలినిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఇట్ బ్రింగ్స్ బిట్టర్ టేస్ట్ అనేది బిట్టర్గా మారిపోతుంది వాటర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఇట్ విల్ హ్యావ్ కరోజన్ ఇంపాక్ట్. కరోజన్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే టోటల్ ఆల్కలినిటీ ప్రజెంట్ ఇన్ వాటర్ ఈ స్టాండర్డ్లో ఉండదో అప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. దీనివల్ల మనకు డిసడ్వాంటేజ్. కరోజన్ ఇంపాక్ట్ ఎవరిపైన ఉంటుంది? నాట్ ఆన్ ద కన్స్యూమర్, హ్యూమన్ బీయింగ్స్ పైన, ఎనిమల్స్ పైన ఉండదండి. కరోజన్ ఇంపాక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన, వాల్స్, పైప్స్, వీటిపైన ఉంటుంది. నెక్స్ట్, కమ్ టు ద కేస్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్. సో టోటల్ హార్డ్నెస్ జనరల్గా మనం దీన్ని ఏమంటామంటే హార్డ్నెస్ అంటాము. హార్డ్నెస్ అనేది ఎలా డిఫైన్ చేయబడింది అంటే, ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ లైక్ ద ప్రాపర్టీ విచ్ కెన్ ప్రివెంట్ ద సోప్ లాథర్ ఫార్మేషన్. ఓకే, సో మన డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్ 200 to 600 mg per liter as CaCO3 అని చెప్పాడు. మై సోర్స్ ఈజ్, ఇవి రెండు కూడా ఎక్కడి నుంచి తీసుకున్నానంటే IS 10500 2012. దిస్ ఇస్ లేటెస్ట్ కోడ్. మీరు ఈ కోడ్ని ఫాలో అవ్వాలి. ఇది లేటెస్ట్ కోడ్ అండి. మీకు గేట్లో దీనిపైన ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, క్లోరిన్ పైన, ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ అని. ఓకే, సో ఈ సోర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి హార్డ్నెస్ ఉంటే ఏమవుతుంది అంటే, ఇట్ ఈస్ అ బిగ్ లాస్ టు లాండ్రీ ఇండస్ట్రీ. హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే సోప్ లాథర్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. సో దానివల్ల మనకు ఎక్కువ సోప్ కన్జంప్షన్ జరుగుతుంది. సో హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సోప్ కన్జంప్షన్ జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్ కండిషన్. అండ్ దాంతో పాటుగా హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే అదర్ కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతుంటాయి. అదర్ కెమికల్ రియాక్షన్స్ లైక్, ఇప్పుడు చూడండి, కాల్షియం కార్బోనేట్ ఉంది అనుకుందాం. కాల్షియం కార్బోనేట్ ఉంటే బాయిలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కేల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, మెగ్నీషియం సల్ఫేట్ ప్రజెన్స్ అనేది ఏం చేస్తుందట అంటే లాక్సాక్టివ్ ఎఫెక్ట్ ని తీసుకొస్తుంది. లాక్సాక్టివ్ ఎఫెక్ట్ అంటే లూజ్ మోషన్స్ కండిషన్ ని తీసుకొస్తుంది కన్స్యూమర్ పైన. ఓకే, సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. టోటల్ ఆల్కలినిటీకి సంబంధించిన స్టాండర్డ్స్ ఇవి అండ్ ఇంపాక్ట్స్ ఇవ్వండి. నెక్స్ట్, కమింగ్ టు ద కేస్, అసలు ఆల్కలినిటీ ఎందుకు వస్తుంది, హార్డ్నెస్ ఎందుకు వస్తుంది అనేది మేజర్ ఇష్యూ ఇక్కడ. ఒక ప్రాపర్టీ వాటర్కి రావాలి అంటే ఐదర్ ఎనీ ఫిజికల్ సబ్స్టెన్స్ ఆర్ ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ ఎనీ బయలాజికల్ సబ్స్టెన్స్ అనేది పక్కా ఉండాల్సిందే వాటర్లో. టోటల్ ఆల్కలినిటీ అనేది ఎవరి వల్ల వస్తుందట అంటే, కార్బోనేట్స్,
బైకార్బోనేట్స్, హైడ్రాక్సిల్ అయాన్స్. కార్బోనేట్స్ వల్ల, కార్బోనేట్స్ వల్ల, హైడ్రాక్సిల్ అయాన్స్ వల్ల వస్తుంది. టోటల్ హార్డ్నెస్ ఎవరి వల్ల వస్తుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు మల్టీవాలెంట్ క్యాటయాన్స్. మల్టీవాలెంట్ క్యాటయాన్స్. సో మల్టీవాలెంట్ క్యాటయాన్స్ కి ఎగ్జాంపుల్ ఎవరు అంటే దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ అడుగుతూ ఉంటాడు. హార్డ్నెస్ కి సంబంధించిన ఇంపాక్ట్స్ అడుగుతుంటాడు ఏడబ్ల్యూ ఓరియంటెడ్గా. ఓకే, సో ఇది మల్టీవాలెంట్ క్యాటయాన్ అంటే ఎవరు అంటే కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, స్ట్రాన్షియం, ఫెర్రిక్ ఆర్ ఫెర్రస్, సోడియం. ఓకే, సో అప్ టు సోడియం వరకు మనకు మల్టీ వ్యాలెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. అంటే మోర్ దెన్ వన్ ప్లస్ ఉన్నాయి, +2+2+3+2+2 ఆర్ +3. కానీ సోడియం మాత్రం సింగిల్ క్యాటయాన్, అంటే సింగిల్ చార్జ్ క్యాటయాన్. సో సోడియం వల్ల వచ్చే హార్డ్నెస్ ని మనము సూడో హార్డ్నెస్ అంటాం. సూడో హార్డ్నెస్. నెక్స్ట్, సూడో హార్డ్నెస్ తో పాటు మనకు వాటర్లో వీటి యొక్క ప్రజెన్స్, అల్యూమినియం కానీ, స్ట్రాన్షియం కానీ, ఐరన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎలా ఉంటాయి? తక్కువ అమౌంట్లో ఉంటాయి, లెస్ ప్రజెన్స్. అందుకే మనకు ఈ సబ్స్టెన్స్ కూడా తీసుకురావు. ఎలాంటి ప్రాపర్టీని? హార్డ్నెస్ ప్రాపర్టీని ఈ సబ్స్టెన్స్ తీసుకురాకపోవడానికి కారణం అంటే మన క్యాలిక్యులేషన్స్ లో ఇలాంటి ప్రాపర్టీస్ ఎందుకు ఎలాంటి కెమికల్స్ ని ఎందుకు వాడట్లేదు అంటే బై డిఫాల్ట్ గా ఇందులో చాలా తక్కువ అమౌంట్ లో ఉంటాయి. సో మనకు హార్డ్నెస్ అనేది కాల్షియం అండ్ మెగ్నీషియం యొక్క కాంబినేషన్ లో వస్తుంది. అండ్ కమ్ టు ద కేస్ ఆఫ్ ఆల్కలినిటీ ఎవరి వల్ల వస్తుంది? కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్స్. ఇందులో కూడా హైడ్రాక్సిల్ అయాన్స్ వల్ల ప్రజెన్స్ ఆల్కలినిటీ కాంట్రిబ్యూషన్ అనేది తక్కువ. ఎందుకంటే pH షుడ్ బి గ్రేటర్ దాన్ 9. వాటర్ యొక్క pH ఎప్పుడైతే 9 కన్నా ఎక్కువ ఉండి మరియు దానితో పాటు ఆ వాటర్ లో ఆల్గే గ్రోత్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఆల్కలినిటీ అనేది ఎవరి వల్ల వస్తుందని చెప్పొచ్చు? హైడ్రాక్సిల్ అయాన్ వల్ల వస్తుందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా మనము టోటల్ ఆల్కలినిటీ అనేది ఎవరి వల్ల వస్తుందని చెప్తున్నాము? హైడ్రాక్సిల్ అయాన్ వల్ల. ఎక్సెప్ట్ హైడ్రాక్సిల్ అయాన్స్, కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ వల్ల. అండ్ హార్డ్నెస్ అనేది ఎవరి వల్ల వస్తుందని చెప్తున్నాము? కాల్షియం అండ్ మెగ్నీషియం వల్ల వస్తుందని చెప్పాము. ఇదే మన ఫండమెంటల్. లైక్ మీకు 4th క్లాస్ నుంచి హార్డ్నెస్ గురించి చెప్పినప్పుడు వీళ్ళ గురించి, ఆల్కలినిటీ గురించి చెప్పినప్పుడు వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఈ కాల్షియం అయినా మెగ్నీషియం అయినా సింగిల్ గా వాళ్ళు హార్డ్నెస్ తీసుకురాగలరా అంటే నో, దే నీడ్ ఏ స్టేబుల్ కాంపౌండ్స్. వాళ్ళు కాంపౌండ్స్ గా మాత్రమే తీసుకురాగలరు. సో ఆ కాంపౌండ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఏంటంటే, సో ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్ క్యాటయాన్ ఫ్యామిలీ. మనం క్యాటయాన్ ఫ్యామిలీని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. ఓకే, రిప్రజెంట్ చేసాము. సో నెక్స్ట్, ఈ క్యాటయాన్ ఫ్యామిలీకి కాంపౌండ్ కావాలి అంటే ఒక యానయాన్ ఫ్యామిలీ కావాలి. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు 1 ఈజ్ calcium and magnesium in the presence of first one carbonates and bicarbonates, second one chlorides and sulfates. So ఈ రెండు కూడా anion family, anion group. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్లో అంటే క్యాటయాన్ స్టేబుల్ అవ్వడానికి anion సైడ్ అట్రాక్ట్ అవుతుంది, anion కూడా క్యాటయాన్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది టు మేక్ స్టేబుల్ కాంపౌండ్స్ చేయడానికి వాళ్ళు అలా అట్రాక్ట్ అవుతున్నారు. సో
సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో మాత్రమే మనకు ఇక్కడ సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి, కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ రెండింటి యొక్క కాంబినేషనే హార్డ్నెస్ కి రీజన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. ఈ సబ్స్టెన్సెస్ ఇటువైపు అట్రాక్ట్ అవుతాయి అండ్ ఈ సబ్స్టెన్సెస్ ఇటువైపు అట్రాక్ట్ అవుతాయి. ఓకే, క్యాటయాన్స్ అనేవి వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు, యానియాన్స్ అనేవి వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అంటే వీళ్ళకి బాండింగ్ నేచర్ అనేది వీళ్ళ సైడ్ ఎక్కువగా ఉంటుంది. కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ ఫ్యామిలీ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో కాల్షియం అండ్ మెగ్నీషియం సబ్స్టెన్సెస్ అనేవి కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ తో కాంబినేషన్ లో ఉంటే మనకు వచ్చే ఆ సబ్స్టెన్సెస్ ఎవరు? మేబీ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, సిమిలర్ గా కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, ఇలాంటి సబ్స్టెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యి వాటర్ లో కనుక హార్డ్నెస్ కాంట్రిబ్యూట్ అవుతే, వాటర్ లో కనుక హార్డ్నెస్ అనేది కాంట్రిబ్యూట్ అవుతే అలాంటి థింగ్ ని మనం ఏమనాలి అంటే కార్బోనేట్ హార్డ్నెస్ అనాలి. కార్బోనేట్ హార్డ్నెస్ అంటాం. ఓకే, సో కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది టువర్డ్స్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ అట్రాక్ట్ అయిపోయి ఒక స్టేబుల్ కాంపౌండ్స్ ఫామ్ చేసేసి మన వాటర్ కి హార్డ్నెస్ తీసుకొస్తే దాన్ని కార్బోనేట్ హార్డ్నెస్ అంటారు. ఇదే మన ప్రైమరీ స్కూల్ లెవెల్లో టెంపరరీ హార్డ్నెస్ అని కూడా అన్నాం. దీన్ని మనము టెంపరరీ హార్డ్నెస్ అన్నాం. డిప్లొమా లెవెల్లో కూడా టెంపరరీ హార్డ్నెస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది, డిప్లొమా లెవెల్లో కూడా. ఓకే, నెక్స్ట్, ఇఫ్ క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ కాల్షియం అండ్ మెగ్నీషియం సైడ్ అట్రాక్ట్ అయ్యి వీళ్ళ వైపు అట్రాక్ట్ అవుతారు. సో అయిపోయి మనకు హార్డ్నెస్ ఫామ్ చేస్తే ఆ హార్డ్నెస్ ని మనం ఏమనాలి అంటే నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనాలి. నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనాలి. సో వీళ్ళకి ఇలా పేర్లు ఎందుకు వచ్చాయంటే, సో పైన గ్రూప్ లో చూడండి కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్. సో కార్బోనేట్ అనేది మేజర్ కాంపౌండ్ కాబట్టి దీన్ని కార్బోనేట్ హార్డ్నెస్ అన్నారు. సో ఇందులో కార్బోనేట్స్ లేవు కాబట్టి నాన్ కార్బోనేట్స్ అన్నారు. సో ఈ రెండింటి యొక్క సమ్ ని మనం ఏమనొచ్చు అంటే టోటల్ హార్డ్నెస్ అనొచ్చు. టోటల్ హార్డ్నెస్ అంటే ఏంటి? బేసిక్ గా అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్బోనేట్ హార్డ్నెస్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. ఇలా రాస్తారు. టోటల్ హార్డ్నెస్ TH, టోటల్ హార్డ్నెస్ is equal to కార్బోనేట్ హార్డ్నెస్ ప్లస్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అని చెప్పొచ్చు. కార్బోనేట్ హార్డ్నెస్ ప్లస్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అని మనము చెప్పొచ్చు. సో ఫైనల్ గా మనకు టోటల్ హార్డ్నెస్ వచ్చేసింది. ఎవరి కాంబినేషన్ వల్ల? కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ వల్ల టోటల్ హార్డ్నెస్ వచ్చేసింది. ఒక్క నిమిషం. సో ఈ టోటల్ హార్డ్నెస్ అనేది కార్బోనేట్ హార్డ్నెస్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ కాంబినేషన్ అనేది తెలిసిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే వీళ్ళ కాంబినేషన్ ఎలా ఫామ్ అవుతారో చూడండి. ఫర్ సపోజ్ 10 క్యాటయాన్స్ ఉన్నాయి, 8 కార్బోనేట్ గ్రూప్ ఉంది, 6 మనకు నాన్ కార్బోనేట్ గ్రూప్ ఉంది. సో వీళ్ళ ప్రజెన్స్ 10 ఉన్నాయి, 10 యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎన్ని యూనిట్స్ ఉన్నారు? 8 యూనిట్స్. వీళ్ళు ఎన్ని యూనిట్స్ ఉన్నారు? 6 యూనిట్స్ ఉన్నారు. సో 10 యూనిట్స్ అనేవి ఫస్ట్ వీళ్ళ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి ఎన్ని కావాలి? 8 కావాలి. సో వీళ్ళలో ఉన్న 10 యూనిట్స్ లో 8 యూనిట్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత మిగిలిపోయిన 2 యూనిట్స్ ఖాళీగా ఉండడంతో ఈ గ్రూప్ అట్రాక్ట్ అవుతుంది.
సో అలాంటి సందర్భంలో మనకు కాంబినేషన్ ఇలా వస్తుంది చూడండి. దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 2 and finally it will become 10. It will become 10. నెక్స్ట్ అలా కాదు, కాంబినేషన్ ఇలా లేదండి. ఇంకొక కేసు అదేంటి అంటే వీళ్ళు 8 వీళ్ళు 6 ఉన్నారు, వీళ్ళు అరౌండ్ 6 ఉన్నారు. ఓకే, వీళ్ళు వచ్చేసి 8 ఉన్నారు, వీళ్ళు అగైన్ 6 ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు 6 ఉన్నారు కాబట్టి కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ గ్రూప్ కి ఇవ్వడానికి ట్రై చేస్తారు. కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ గ్రూప్ కి 6 లో ఎన్ని ఇవ్వగలరు? వీళ్ళు 6 out of 6 ఇవ్వగలరు. కానీ వీళ్ళకి ఎన్ని కావాలి? 8 కావాలి. ఓకే, సో 8 కావాలి. ఇంకా 2 కాంపౌండ్స్ అండ్ 2 యూనిట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి. సో ఈ 6 అనేది ఇటువైపు అట్రాక్ట్ అవ్వడంతో ఇక్కడ మీకు ఎన్ని యానియన్స్ మిగులుతాయి? 0 యానియన్స్ మిగులుతాయి. 0 యానియన్స్ మిగులుతాయి కాబట్టి వీళ్ళకు కాంబినేషన్ లో ఉండడానికి ఏమీ ఉండదు. సో అలాంటి సందర్భంలో కార్బోనేట్ హార్డ్నెస్, నాన్ కార్బోనేట్ హార్డ్నెస్, టోటల్ హార్డ్నెస్ ఎలా అవుతుందో చూడండి. సో ఫస్ట్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఎవరి వైపు అట్రాక్ట్ అవుతారు? కార్బోనేట్ వైపు అట్రాక్ట్ అవుతారు. సో కార్బోనేట్ వైపు అట్రాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే ఆ హార్డ్నెస్ ని మనము ఏమంటాము? 6 కార్బోనేట్ హార్డ్నెస్ అంటాము. నెక్స్ట్ సో వీళ్ళకి 6 ఇవ్వగా వీళ్ళ దగ్గర ఎంత మిగిలింది? 0. సో 0కి వీళ్ళు ఎంత లాక్కోగలరు వీళ్ళ దగ్గర నుంచి? 0. సో టోటల్ ఎంత ఫామ్ అయినట్టు? 6 ఫామ్ అయినట్టు. ఓకే, సో నెక్స్ట్ కేస్ చూడండి. ఇప్పుడు నేను దీంట్లోకి +1 యాడ్ చేశాను, అంటే వీళ్ళని ఒక యూనిట్ యాడ్ చేశాను. వీళ్ళని ఒక యూనిట్ యాడ్ చేస్తే వీళ్ళలో ఆల్రెడీ 6 న్యూట్రలైజ్ అయిపోయారు. 6 న్యూట్రలైజ్ అవగా మిగిలినవి 2 ఇంకా 2 ఉన్నాయి. సో 6 లో ఫస్ట్ 6 వీళ్ళకి ఇచ్చేశారు, ఇంకా 2 మిగిలిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో ఒకటి యాడ్ చేశాను. ఈ ఒకటి కూడా ఎవరికి అట్రాక్ట్ అవుతాడంటే కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్స్ కే అట్రాక్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకొకటి యాడ్ చేశాను, మళ్ళీ వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళు కంప్లీట్ గా సాటిస్ఫై అవుతారో అప్పుడు బై డిఫాల్ట్ గా మనకు యాడ్ చేయబోయే అన్ని సబ్స్టెన్సెస్ కూడా వీళ్ళ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఐ మీన్ వీళ్ళు లాగేసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి మనం ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఐ విల్ రైట్ హియర్. ఆఫ్టర్ ఫార్మింగ్ carbonate hardness completely, non-carbonate hardness formation starts. So first of all carbonate hardness form అయిన తర్వాతే నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ తయారవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఇచ్చే ఫస్ట్ కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది టువర్డ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కార్బోనేట్ హార్డ్నెస్. మీరు ఈ కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ గ్రూప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు కార్బోనేట్ హార్డ్నెస్ లో వీళ్ళు యానయాన్ గ్రూప్. ఈ యానయాన్ గ్రూప్ మళ్ళీ ఎలాంటి ప్రాపర్టీస్ తీసుకురాగలరు చూడండి. ఎవరి ప్రాపర్టీస్ తీసుకురాగలరు అంటే దిస్ ఇస్ సిమిలర్ లైక్ యువర్ కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ గ్రూప్. అంటే ఈ కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ గ్రూప్ అనేది నాట్ ఓన్లీ హార్డ్నెస్, టెంపరరీ హార్డ్నెస్, కార్బోనేట్ హార్డ్నెస్ నే కాకుండా ఆల్కలైన్ కూడా తీసుకొస్తుంది. అందుకే ఈ గ్రూప్ ని మనము టోటల్ ఆల్కలైటీ గ్రూప్ అని కూడా అంటాం. సో ఈ స్టేట్మెంట్ మళ్ళీ మాడిఫై చేస్తాను చూడండి. ఆఫ్టర్ ఫార్మింగ్ టోటల్ ఆల్కలినిటీ కంప్లీట్లీ NCH ఫార్మ్స్. టోటల్ ఆల్కలినిటీ ఫామ్ అయిన తర్వాతే NCH గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే కార్బోనేట్ హార్డ్నెస్ గ్రూప్ ఇంకేం తీసుకొస్తుంది? ఆల్కలినిటీని కూడా తీసుకొస్తుంది కాబట్టి. సో ఫైనల్ గా మనము ఇక్కడ ఒక స్టేట్మెంట్ తో ఏం చేయొచ్చు ఏంటంటే, కార్బోనేట్ ఫస్ట్ ఫామ్ అవుద్ది, ఆ తర్వాత నాన్ కార్బోనేట్ ఫామ్ అవుద్ది. కార్బోనేట్ కంప్లీట్ గా సాటిస్ఫై అయిన తర్వాతే, వీళ్ళు కంప్లీట్ గా సాటిస్ఫై అయిన తర్వాతే నాన్ కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది.
సో ఇక్కడ నుంచి మనము ఒక అబ్జర్వేషన్ చూడొచ్చు ఏంటంటే స్టాండర్డ్స్ చూడండి, టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీ 200 to 600 వీళ్ళు ఉంటే వీళ్ళు ఖచ్చితంగా 200 to 600 ఉండాలి. ఎందుకంటే టోటల్ హార్డ్నెస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్బోనేట్ హార్డ్నెస్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. టోటల్ హార్డ్నెస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్బోనేట్ హార్డ్నెస్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. ఓకే, సో టోటల్ హార్డ్నెస్ ఇప్పుడు చూడండి, టోటల్ ఆల్కలినిటీ 200 to 600 ఉంది అంటే, ఇది 200 to 600 ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళు అట్లీస్ట్ 200 to 600 ఉండాలి. అండ్ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఆ ఎక్స్ట్రా ఎవరు? నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనేది ఉండొచ్చు, ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు మనము డేటాలో ఇచ్చిన వాల్యూస్ కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫర్ దట్ ఐఎమ్ ఎరేజింగ్ దిస్. డేటాలో ఇచ్చాడండి ఇలా కేస్ 1 ఏమి ఇచ్చాడంటే టోటల్ హార్డ్నెస్ వచ్చేసి 300 mg/L as CaCO3. Total alkalinity is 400 mg/L as CaCO3. Okay, next case 2. Total hardness 300 mg/L, 300 కాదండి, let us take 800 mg/L as CaCO3. Total alkalinity వచ్చేసి 500 mg/L as CaCO3 అనుకుందాం. ఇది కేస్ 1, ఇది కేస్ 2. 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒక దాంట్లో టోటల్ హార్డ్నెస్ ఎక్కువ ఉంది అక్కడ, ఇంకో దాంట్లో టోటల్ ఆల్కలినిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. సో కేస్ 1 చూడండి, కేస్ 1 అండ్ కేస్ 2 నుంచి మనం సొల్యూషన్స్ ఎలా రాబడతామో చూడండి. మనకు తెలుసు కార్బోనేట్ హార్డ్నెస్ అంటే ఐదర్ ఇట్ షుడ్ బి టోటల్ ఆల్కలినిటీ, కరెక్టా? టోటల్ ఆల్కలినిటీ, ఆర్ ఇట్ షుడ్ బి టోటల్ హార్డ్నెస్. టోటల్ ఆల్కలినిటీ అయినా అయి ఉండాలి, టోటల్ హార్డ్నెస్ అయినా అయి ఉండాలి. చూడండి, టోటల్ హార్డ్నెస్ ఇస్ ఈక్వల్ టు కార్బోనేట్ హార్డ్నెస్ ప్లస్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. సో టోటల్ హార్డ్నెస్ విల్ బికమ్ కార్బోనేట్ హార్డ్నెస్ వెన్ NCH విల్ బికమ్ 0. NCH ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు కార్బోనేట్ హార్డ్నెస్ టోటల్ హార్డ్నెస్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో మనం ఇలా చెప్పొచ్చు, దిస్ ఇస్ ఈ రెండు వాల్యూస్ లో మనం మినిమం ఉన్న వాల్యూస్ తీసుకుంటే కార్బోనేట్ హార్డ్నెస్ వస్తుంది. సో ఒక్కసారి చూద్దాం. టోటల్ హార్డ్నెస్ అంటే ఎలా వస్తుంది? టోటల్ ఆల్కలినిటీ ఎంత ఇచ్చాడండి? 400 mg/L. టోటల్ హార్డ్నెస్ ఎంత ఇచ్చాడు? 300 mg/L ఇచ్చాడు. టోటల్ హార్డ్నెస్ ఎంత ఇచ్చాడు? 300 mg/L ఇచ్చాడు. సో ఇందులో మినిమం వాల్యూ తీసుకోండి. మినిమం వాల్యూ ఎంత? 300. సో మీకు డౌట్ వస్తుంది, సార్ మీరు ఇంతకుముందు ఏమన్నారు? కార్బోనేట్ హార్డ్నెస్ అంటే టోటల్ ఆల్కలినిటీ గ్రూప్ అన్నారు కదా. అవునండి, కార్బోనేట్ హార్డ్నెస్ అంటే టోటల్ ఆల్కలినిటీ గ్రూపే, కానీ టోటల్ ఆల్కలినిటీ 400 ఉంది. 400 ఉంది. ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ అండ్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఆల్సో. హైడ్రాక్సిల్ గ్రూప్ కూడా ఉంది కదా, రైట్? సో కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ వల్ల మనకు 300 mg/L ఆఫ్ ఆల్కలినిటీ వచ్చింది. ఎక్స్ట్రా 100 ఉంది కదా, ఈ 400 లో ఎక్స్ట్రా 100 మేబీ హైడ్రాక్సిల్ వల్ల రావచ్చు. ఓకే, ఆర్ ఎనీ అదర్ సబ్స్టెన్సెస్, ఇలాంటి యానైన్ గ్రూప్ సబ్స్టెన్సెస్ వల్ల కూడా రావచ్చు. కాబట్టి సో కార్బోనేట్ హార్డ్నెస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇట్ క్యాన్ బి టోటల్ ఆల్కలినిటీ ఆర్ టోటల్ హార్డ్నెస్. మీకైతే ఇక్కడ తెలిసిపోయింది బై డిఫాల్ట్ గా కార్బోనేట్ గ్రూప్ అంటే టోటల్ ఆల్కలినిటీ గ్రూప్ అని. సో 400 ఫామ్ అవ్వాలి, కానీ ఇందులో ఉన్న హార్డ్నెస్ లో ఉన్న కాంబినేషన్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ తో ఎంత ఫామ్ అయింది? 300 ఫామ్ అయింది. దట్స్ ఇట్. సో వి షుడ్ టేక్ మినిమం వాల్యూ. ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ ఉంటుంది. ఏంటంటే ఐ ఆల్వేస్ సే టు మై ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఏంటంటే కార్బోనేట్ హార్డ్నెస్ ఇక్కడ C ఫర్ చిన్న క్వాంటిటీ తీసుకోవాలి. మినిమం అంటే చిన్నదే కదా. ఓకే, చిన్న క్వాంటిటీ తీసుకోండి. చిన్న క్వాంటిటీ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది.
నెక్స్ట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. మీరు ఇక్కడ నుంచి ఒక ఫార్ములాని డిరైవ్ చేసుకోండి. ఏంటంటే నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఇస్ ఈక్వల్ టు నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. ఇక్కడ రాస్తాను చూడండి, అక్కడ నుంచి ఆ ఫార్ములా నుంచి రాస్తున్నాను. ఏంటంటే నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ మైనస్ కార్బోనేట్ హార్డ్నెస్. వాట్ ఈస్ ద టోటల్ హార్డ్నెస్ ఫర్ దిస్ గ్రూప్? 300. ఈ కేస్ కి ఎంత అండి? 300. కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత అండి? 300. సో ఎంత ఉంది? ఇంకా 0. నాన్ కార్బోనేట్ కాంట్రిబ్యూషన్ ఎంత? 0. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బోనేట్ హార్డ్నెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ టేక్ ద టోటల్ ఆల్కలెంట్ అండ్ టోటల్ హార్డ్నెస్. ఈ రెండింటిని డేటాలో ఐడెంటిఫై చేసి అందులో చిన్న క్వాంటిటీని చూడండి. ఇది షార్ట్ కట్, సింపుల్ గా షార్ట్ కట్. ఓకే, సో ఇలా కాకుండా మీరు కాన్సెప్చువల్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదంతా ప్రాసెస్ లో వెళ్ళొచ్చు. రీజన్ తెలియాలని నేను చెప్పాను. టోటల్ ఆల్కలినిటీ, టోటల్ హార్డ్నెస్. సో టోటల్ ఆల్కలినిటీ అండ్ టోటల్ హార్డ్నెస్ అనేవి ఎవరి వల్ల కాంట్రిబ్యూట్ అవుతున్నాయి? వేరు వేరు సబ్స్టెన్సెస్ వల్ల కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. కానీ కార్బోనేట్ హార్డ్నెస్ అనేది ఆల్కలినిటీ గ్రూప్ వల్ల వస్తుంది. కాబట్టి చిన్న క్వాంటిటీ తీసుకుంటే సరిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద కేస్ 1. కేస్ 2 కి సంబంధించిన సొల్యూషన్ చూడండి. కేస్ 2, carbonate hardness is equal to minimum of total hardness and total alkalinity. Total hardness ఎంత ఉంది? For the case 2, 800. Total alkalinity ఎంత ఉంది? 500. So 800 and 500, ఇందులో మినిమం క్వాంటిటీ తీసుకోమని చెప్తున్నాను, which is 500. 500 అనేది మనకు మినిమం క్వాంటిటీ. నెక్స్ట్ NCH is equal to total hardness minus carbonate hardness. ఇదే కదా ఫార్ములా. సో టోటల్ హార్డ్నెస్ మైనస్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 800 మైనస్ 500 విచ్ ఇస్ 300 mg/L. సో ఈ రెండు కేసెస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డయాగ్రామ్ పైన. చూడండి ఏంటంటే ఫస్ట్ కేస్ 1 తీసుకుంటాను. కేస్ 1 లో 300 ఉన్నారు. ఎవరు? టోటల్ హార్డ్నెస్ 300 ఉన్నారు టోటల్ హార్డ్నెస్. ఓకే, కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత ఉంది? 300 ఉంది. నాన్ కార్బోనేట్ ఎంత ఉంది? 0 ఉంది. సో కార్బోనేట్ హార్డ్నెస్ 300 మాత్రమే ఉంది. కార్బోనేట్ హార్డ్నెస్ 300 మాత్రమే ఉంది. నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత ఉంది? 0 ఉంది. సో 300 is equal to 300 plus 0. నెక్స్ట్ కేస్ 2 చూడండి. కేస్ 2 ఓరియంటెడ్ చూడండి. టోటల్ హార్డ్నెస్ ఎంత ఉంది అంటే 800. టోటల్ హార్డ్నెస్ వచ్చేసి ఎంత ఉంది? 800. కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత ఉందండి? 500. నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత ఉంది? 300. సో ఫైనల్ గా మనకు అన్ని టాలీ అవుతాయి. సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే కార్బోనేట్ హార్డ్నెస్ అంటే టోటల్ ఆల్కలినిటీ అండ్ టోటల్ హార్డ్నెస్ లో చిన్న క్వాంటిటీ తీసుకోవాలి. హియర్ C ఫర్ చిన్నది, లైక్ చిన్న క్వాంటిటీ తీసుకోవడం. C ఫర్ చిన్న చోటా. ఓకే, చోటా వాల్యూ తీసుకోవాలి మనం. నెక్స్ట్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అంటే ఏంటి అంటే టోటల్ హార్డ్నెస్ మైనస్ కార్బోనేట్ హార్డ్నెస్. ఈ ముందు స్టెప్ లో మనము CH ఫైండ్ అవుట్ చేసినాం, TH ఆల్రెడీ డేటాలో ఇచ్చాడు. సో మీరు NCH కూడా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో బై దిస్ వే యూ కెన్ ఐడెంటిఫై ద కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ వాల్యూస్ ఫ్రమ్ ద గివెన్ డేటా. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటాడండి, ఇంకో 2 పాయింట్లు AW ఓరియంటెడ్ గా. అదేంటి అంటే జస్ట్ వెయిట్. పబ్లిక్ వాటర్ సప్లైలో ఎంత హార్డ్నెస్ ఉండాలి అని అడుగుతుంటారు. పబ్లిక్ వాటర్ సప్లైస్ లో అంటే మన ట్యాప్స్ లో వచ్చే వాటర్ లో ఎంత హార్డ్నెస్ ఉండాలి అంటే 75 to 115 ppm ఉండాలి. 75 to 115 ppm ఉండాలి. అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే హార్డ్నెస్ ఈస్ ఎస్టిమేటెడ్ బై వర్సనేట్ మెథడ్ ఆర్ EDTA మెథడ్. సో మీకు తెలుసు EDTA ఈజ్ అ టైట్రేషన్ ప్రాసెస్. ఓకే, ఆ టైట్రేషన్ ప్రాసెస్ లో టైట్రెంట్ ఎవరు? ఇథిలిన్ డయామిన్ టెట్రాసిటిక్ యాసిడ్. అండ్ ఇండికేటర్ వచ్చేసి ఎరిక్రోమ్ బ్లాక్ టీ. స్టాండర్డ్స్ కూడా అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.